ఆన్లైన్ ఫార్మసీ విధానంతో నష్టపోతున్నామని మెడికల్ షాప్ యజమానులు వాపోతున్నారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపుతో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 850 మెడికల్ షాపులు మూతపట్టాయి. ఆన్లైన్లో మందుల విక్రయాలతో రీటైల్ షాపుల్లో విక్రయాలు తగ్గిపోయాయని మెడికల్ షాప్ యజమానులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇక పరిమితికి మించి మందుల కొనుగోలుతో వినియోగదారులపై దుష్ప్రభావం పడుతుందన్నారు. 2018లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో రద్దు చేసి ఆన్లైన్లో మందుల విక్రయాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఈరోజు కొనసాగుతున్న బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఏఐఓసిడి పిలుపు మేరకు కొనసాగుతున్న బంద్ ఇది. ఈ బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ బంద్లో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. మరి ఈ యొక్క బంద్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు ఈ ఆన్లైన్ ఫార్మసీలు, ఈ ఫార్మసీలు కొనసాగుతున్నాయి. వాటిని బంద్ చేసేంత వరకు కూడా మేము ఈ బంద్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఈ బంద్ కొనసాగుతున్న సమయంలో ఎమర్జెన్సీలు ఏవైనా ఉంటే ప్రజలకు వారికి కావాల్సినటువంటి మందులు కొన్ని కౌంటర్లలో, అటాచ్డ్ కౌంటర్లలో ఉన్నాయి, అందుబాటులో ఉంచినాము, అక్కడ నుంచి తీసుకోవచ్చు. అట్లాగే మేము డ్రగ్ ఇన్స్పెక్టర్లకు మా యొక్క కొన్ని నంబర్లు ఇచ్చినాము. ఆ నంబర్లు టోల్ ఫ్రీ నంబర్లు. ఆ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసినట్లయితే వాళ్ళ ద్వారా మాకు చేరుతుంది. మేము కావాల్సిన మందులు మేము కూడా సర్వ్ చేస్తాము. మా యొక్క ఫార్మసీల దగ్గర మేము ఒక్కొక్కరిని అరేంజ్ చేసి ఉంచినాము. మరి వారికి ఎటువంటి ఇబ్బంది కలవద్దనే ఉద్దేశంతో మేము ఈ యొక్క సర్వీసులను మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఈ ఫార్మసీల వల్ల ముఖ్యంగా చిన్న ఫార్మసీ కౌంటర్లకు చాలా ఎఫెక్ట్గా ఉంది. ఈ ఫార్మసీ కొనసాగుతున్నందున మాకు ఎటువంటి ఈ చిన్న ఫార్మసీలకు ఎటువంటి వ్యాపారాలు జరగకుండా వాళ్ళు మూతపడే పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు జీవనోపాధిని కోల్పోతున్నారు. కాబట్టి ఇటువంటి ఈ ఫార్మసీలు రద్దు చేసి మరి ఆఫ్లైన్లో మెడిసిన్ కొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మనం